హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హ్యాస్ లేదా హ్యావ్లను ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. హ్యావ్ లేదా హ్యాస్ అంటే కలిగి ఉండుట అని అర్థం. దీని యొక్క స్ట్రక్చర్, నేను ఉపయోగించే విధానం ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ ఎ పెన్ అంటే అర్థం ఏంటంటే నేను పెన్ను కలిగి ఉన్నాను అని అర్థం. అయితే ఇప్పుడు హ్యాస్ ఎప్పుడు వాడాలి, హ్యావ్ ఎప్పుడు వాడాలి అనే సందేహం కలుగుతుంది మీకు. హ్యావ్ అనేదాన్ని ఐ, యు, వై, దే అనేటువంటి సబ్జెక్ట్స్ తర్వాత వాడాలి. అలాగే హీ, షీ, ఇట్, రాజు అంటే ఏదైనా నౌన్ తర్వాత కూడా హ్యాస్ అనేదాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ ఏ కార్ అంటే నేను కారు కలిగి ఉన్నానని అర్థం. వీ హ్యావ్ ఏ డిజిటల్ బోర్డ్ అంటే మేము డిజిటల్ బోర్డుని కలిగి ఉన్నామని అర్థం. యు హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ అంటే నీవు మంచి జ్ఞానం కలిగి ఉన్నావని అర్థం. అలాగే షీ హ్యాస్ ఏ సైకిల్ అంటే ఆమె సైకిల్ కలిగి ఉందని అర్థం. ఈ హ్యాస్ ఏ మొబైల్ ఫోన్ అంటే అతడు మొబైల్ ఫోన్ కలిగి ఉన్నాడని అర్థం. దే హ్యావ్ హాస్టల్ ఫెసిలిటీ అంటే వారు హాస్టల్ సౌకర్యాన్ని కలిగి ఉన్నారని అర్థం. ఇప్పుడు మీకు హ్యావ్ లేదా హ్యాస్లను ఎలా ఉపయోగించాలనే విషయం మీకు అర్థమైంది అనుకుంటా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరికొన్ని ఇలాంటి వాక్యాలను మీరు ప్రయత్నించండి. అప్పుడు మీకు హ్యావ్ లేదా హ్యాస్లను ఎలా ఉపయోగించాలనే విషయం పూర్తిగా అర్థమవుతుంది. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.